గోదావరి నీటిని ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్కు అనుసంధానం చేసి 2.5 టీఎంసీ నీటిని మూసీ పునర్జీవన ప్రాజెక్టుకు అందిస్తాం అధ్యక్ష. మూసీ విషయంలో కూడా చాలా రాద్ధాంతం చేశారు. మూసీలో నివసిస్తున్నట్టు బీద ప్రజల గురించి వారి గోడు పట్టట్లే. ఆ గోడు నేటి ప్రభుత్వం ఏకంగా వారికి పునరావాసం కలగజేసి మూసీ ప్రక్షాళనకు పూనుకున్నాం అధ్యక్ష. తెలంగాణ ప్రభుత్వం గాంధీ సరోవర్ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. మూసీ ఈసా నదుల సంగమం వద్ద మహాత్మా గాంధీ బోధనలే కేంద్రీకృతంగా ప్రపంచ స్థాయి కేంద్రంగా దీన్ని తీర్చిదిద్దాలనుకుంటా ఉన్నాం. దీనిపై ప్రతిపక్షాలు పెద్ద తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నాయి. నిర్వాసులు రెట్టగొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా ప్రకటించారు, మూసీ బాధితుల్ని అన్ని విధాలుగా ఆదుకొని తీరుతాం అధ్యక్ష. ఎవరికి కూడా అన్యాయం జరగకుండా తగు చర్యలు తీసుకుంటా ఉన్నాం. మరోవైపు పారిశ్రామికంగా తెలంగాణ ముందుకు తీసుకెళ్లడానికి మా ప్రభుత్వం ముఖ్యమంత్రిగా నడుం బిగించారు. కొడంగల్ ఏరియా ఇండస్ట్రియల్ హబ్గా మారనుంది. జైరాబాద్లోని 3245 ఎకరాల నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ స్మార్ట్ సిటీ అభివృద్ధి జరుగుతూ ఉంది. ఎన్ఐసిడిసి, ఎన్ఐసిడిఐటి సంయుక్తంగా ఈ ప్రాజెక్టు చేపడతా ఉన్నాయి. జహీరాబాద్లోని నిమ్స్ అవసరమైనటువంటి మిగిలినటువంటి భూమి సేకరణ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల్లో కూడా పరిశ్రమలు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. గత ప్రభుత్వంలో హయాంలో మూతపడినటువంటి పరిశ్రమలు తెరిపించడానికి కూడా ముఖ్యమంత్రి గారు చొరవ చూపుతూ ఉన్నారు అధ్యక్ష. మా ప్రభుత్వం తెలంగాణలో మౌలిక సదుపాయాల కల్పనకు నడుము బిగించింది. రోడ్లు, రైలు మార్గాలను విస్తృతంగా ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో హైదరాబాద్ నుండి ఫ్యూచర్ సిటీ అమరావతి మీదుగా బందర్ పోర్టు వరకు గ్రీన్ఫీల్డ్ హైదరాబాద్ అమరావతి ఎక్స్ప్రెస్ నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించింది. మా ప్రభుత్వం హైదరాబాద్ నుండి బెంగళూరు, చెన్నై, పూణేలకు 3 హైస్పీడ్ బుల్లెట్ రైలు ప్రకటించింది అధ్యక్ష. శంషాబాద్ నుంచి బుల్లెట్ రైలు కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ఇప్పటికే ప్రకటించినాము అధ్యక్ష. వరంగల్, ఆదిలాబాద్ ప్రజల యొక్క చాలా కాలంగా విమానాశ్రయాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా అధ్యక్ష, గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా వరంగల్లో కానీ ఆదిలాబాద్లో కానీ విమానాశ్రయాలు అవసరం ఉన్నప్పటికీ కూడా ఏమీ పట్టించుకున్న పాపన పోలే అధ్యక్ష. ఇప్పుడు కేంద్రంతో నిరంతరం స్వప్నత జరిపి ఎయిర్పోర్ట్లో కొలిక్కి తీసుకొచ్చినాం అధ్యక్ష. వరంగల్లో భూసేకరణ కూడా జరిగింది. భూమిని కేంద్ర ప్రభుత్వానికి విమాన శాఖకి అప్పచెప్పడం జరిగింది. ఆదిలాబాద్లో కూడా త్వరలో భూసేకరణ జరగబోతుంది అధ్యక్ష. 2 విమానాశ్రయాలు అదనంగా, హైదరాబాద్తో పాటు 2 అదనంగా విమానాశ్రయాలు తెలంగాణలో రాబోతా ఉన్నాయి. మా ప్రభుత్వం ఐటీ ఎగుమతుల్లో దూసుకుపోతుంది అధ్యక్ష. హైదరాబాద్లో మంచి వాతావరణం తయారు చేయడం, శాంతి భద్రత కాపాడడం, ఐటీ పరిశ్రమ కావాల్సిన ప్రోత్సాహాలు ఇవ్వడం కూడా తెలంగాణ ఐటీ ఎగుమతులు 3.13 లక్షల కోట్లకు చేరుకున్నాయి. 9.39 లక్షల మంది యువకులకు ఐటీ ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి అధ్యక్ష. గత ప్రభుత్వంలో ఐటీకి తామే బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకుని షో చేశారు తప్ప సాధించింది ఏమీ లేదు అధ్యక్ష. రైతుల విషయానికి వచ్చినప్పుడు రైతు అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే రైతు. వ్యవసాయాన్ని పట్టుకట్టింది మా పార్టీ. గతంలో దేశవ్యాప్తంగా రుణమాఫీ చేసిన చరిత్ర కూడా కాంగ్రెస్కి ఉంది అధ్యక్ష. 2009-10లో కూడా కొన్ని లక్షల కోట్ల రుణమాఫీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సందర్భం. మా ప్రభుత్వం కూడా 2 లక్షల రూపు రుణమాఫీ ఏకకాలంలో చేసిన చరిత్ర సృష్టించింది. ఏకంగా 20,616 కోట్లని రైతుల ఖాతాలో జమ వేసి దాదాపు 20 లక్షల మంది రైతులకి రుణవిముక్తులు చేసినటువంటి ఘనత మాది అధ్యక్ష. రైతు భరోసా కింద గత వానాకాలంలో 9 రోజుల్లోనే, కేవలం 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేశాం. ఇదొక చరిత్ర. దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత భారీ స్థాయిలో రైతులు ఆదుకున్న దాఖలాలు లేవు. ఈ యాసంగి పంట కోసం కూడా మరోసారి రైతు భరోసా నిధులు విడుదల చేయబోతా ఉన్నాం అధ్యక్ష. 22న రైతుల పండుగ జరుపుకోతా ఉన్నారు. రైతు సదస్సు జరుపుకోతా ఉంది. మా వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇక్కడే ఉన్నారు. ముఖ్యమంత్రి గారు పాల్గొనే ఈ సమావేశంలోనే దాదాపు 60 లక్షల రైతులకి రుణమాఫీ, రైతు భరోసా ఇవ్వబోతా ఉన్నాం అధ్యక్ష. గత ప్రభుత్వం ఉన్న వారు వరి వేసుకుంటే ఊరే అన్నారు. అలాంటిది మా ప్రభుత్వం మాత్రం వరి వేసుకున్న రైతులకి క్వింటాల్కి 500 రూపాయల బోనస్ ఇచ్చి రైతుల్ని ప్రోత్సహించి, రైతులే కాకుండా కౌలు రైతులకు కూడా గణనీయంగా లబ్ధి పొందే విధంగా ప్రయత్నాలు చేశాం. ప్రభుత్వం 71.86 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించింది. ఇందులో
39.8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సన్నబియ్యం అధ్యక్ష. దేశంలో ఇప్పటివరకు జరిగినట్టు ప్రొక్యూర్మెంట్ కానీ పండిన పంట కానీ యావత్ దేశంలో తెలంగాణలో చరిత్ర అధ్యక్ష. అంత పెద్ద ఎత్తున తెలంగాణలో సాధ్యమైంది. గత ప్రభుత్వ ధరణి పేరుతో రైతులకు ఏ రకంగా అన్యాయం చేసిందో చూసాం. అనేక మంది రైతులు చిన్న చిత్కర ఎకరా హాఫ్ ఎకరా పావు ఎకరా ఉన్నటువంటి రైతులు మోసపోయి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వ అధికారులు హత్యలు కూడా జరిగాయి, మనం చూసాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరను రద్దు చేస్తాం ప్రకటించాం, రద్దు చేశాం. ఇప్పుడు భూభారత్ తీసుకొచ్చి వారి సమస్యల పరిష్కారం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా భూభారత్ వ్యవస్థను తీసుకొచ్చాం. గ్రామ స్థాయిలో భూపాలన బలోపేతం చేయడానికి 5,010 గ్రామ పాలన అధికారులు, 5,520 లైసెన్స్ పొందినటువంటి సర్వేలతో సహా వివిధ స్థాయికి చెందినటువంటి 8,009 మందిని కొత్తగా నిధుల్లోకి తీసుకొచ్చినటువంటి సందర్భం. గత సంవత్సరం 3.76 లక్షల కొత్త పట్టాదారు పాస్బుక్లని మా ప్రభుత్వం జారీ చేసింది అధ్యక్ష. సాగునీటి రంగానికి మా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉంది. గత ప్రభుత్వం కాళేశ్వరం కడితే అది ఏ రకంగా కూలిందో మనం చూసాం. పాలమూరు రంగారెడ్డిని పూర్తిగా నిర్లక్ష్యం చేసినట్టు సందర్భం. అనేక సాగునీటి ప్రాజెక్టులను పట్టించుకోకుండా పెండింగ్లో పెట్టారు. ఎస్ఎల్బీసీని పట్టించుకోలేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పెండింగ్ ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ని మళ్ళీ పైకి తీసుకొచ్చిన సందర్భం. ఎస్ఎల్బీసీకి ప్రత్యేకంగా నిధులు ఇచ్చి దాంతోపాటు దేవాదులపై ఇటీవల మా ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ మంత్రిగా సమీక్ష నిర్వహించి దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పని చేయకపోయినా తెలంగాణ రైతులు 70 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని పండించి దేశంలోనే నంబర్ 1గా నిలిచినటువంటి నంబర్ 1గా చరిత్ర సృష్టించిన సందర్భం అధ్యక్ష. గత ప్రభుత్వం కృష్ణా గోదావరి జలాల వాటాలు రాష్ట్ర ప్రజలని గాలికి వదిలేసింది. రాష్ట్రానికి రావాల్సిన 512 టీఎంసీ నీళ్లు మాత్రమే చాలని కేసీఆర్ గారు హరీష్ రావు గారు సంతకాలు పెట్టినట్టు సందర్భం అధ్యక్ష. దానివల్ల మనకు అదనంగా రావాల్సిన వాటాని ఆంధ్రాకి వదిలిపెట్టినట్టు సందర్భం అధ్యక్ష. గత ప్రభుత్వం కనీసం రేషన్ కార్డు 10 ఏళ్ల కాలంలో బీద ప్రజలకు కావాల్సిన ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేని పరిస్థితి. మేము మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి పేదవాడికి అర్హత కలిగినటువంటి ప్రతి పేదవాడికి ఇవాళ రేషన్ కార్డు ఇస్తా ఉన్నాం అధ్యక్ష. తద్వారా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 15.12 లక్షల కొత్త రేషన్ కార్డులు జారీ చేశాం. అంటే దాదాపుగా రాష్ట్రంలో 1,05,00,000 మందికి రేషన్ కార్డులు అందజేయడం జరిగింది. 3.38 కోట్ల మంది ఈ పథకాన్ని రుచిగా ఆస్వాదిస్తూ ఉన్నారు. ఈ పథకంలో భాగంగానే ఇవాళ సన్నబియ్యం అంతా ఉన్నాయి. దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా నాణ్యమైనటువంటి సన్నబియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం